నమస్తే అండి. ఈరోజు మీకు బాదం కతీరా డ్రింక్ చూపిస్తాను. దానికోసం 1 స్పూన్ కతీరా తీసుకొని ఒకసారి కడిగి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కతీరా నానడానికి మినిమం 4 to 5 అవర్స్ ఖచ్చితంగా పడుతుంది. నైట్ సోక్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. కతీరా నానిన తరువాత స్క్రీన్లో చూపిస్తున్న విధంగా జెల్ ఫామ్లో తయారవుతుంది. దీనిని 2-3 డేస్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. కతీరా పక్కన పెట్టుకుని ఇప్పుడు బాదం మిల్క్ తయారు చేసుకుందాం. బాదం మిల్క్ తయారీ కోసం రాత్రంతా నానబెట్టుకున్న బాదం తీసుకొని పీల్ ఆఫ్ చేసి నేను 20 నుండి 25 వరకు తీసుకున్నాను. మిక్సీలో వేసుకోవాలి. నేను ఇక్కడ తాటి బెల్లం వాడుతున్నాను. తాటి బెల్లం ఇష్టం లేదు అనుకున్నవారు చక్కెర, బెల్లం, కలకండ ఏదైనా వాడుకోవచ్చు. 1/2 స్పూన్ గసగసాలు, 4 to 5 డేట్స్ తీసుకోవాలి. బెల్లం, చక్కెర వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసి డేట్స్ 8 to 10 వరకు తీసుకోవచ్చు. కొంచెం బరకగా మిక్సీ చేసిన తర్వాత మిల్క్ యాడ్ చేశాను. ఇప్పుడు సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. మెయిన్లీ ఈ డ్రింక్ డెలివరీ తర్వాత లేడీస్ బలహీనంగా ఉంటారు కాబట్టి వారికి బాగా ఉపయోగపడుతుంది. బాడీని కూల్ చేస్తుంది. కాల్షియం, ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. మిక్సీ చేసిన బాదం పాలు గ్లాస్లోకి తీసుకొని నేను 1 స్పూన్ కతీరా యాడ్ చేస్తున్నాను. ఈ కతీరాని ట్రాగాఖాంత్ గమ్ అని కూడా పిలుస్తారు. ఇది సహజంగా వక్రీకృత స్ఫటికాకార రూపంలో ఉంటుంది. ఈ కతీరాను వాటర్లో, మజ్జిగలో వేసుకొని త్రాగవచ్చు. అంతేనండి. ఇప్పుడు బాదం పిస్తాతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ కతీరా బాదం డ్రింక్ రెడీ.